చూసేసినావు బిడ్డ? కమలా, కమలా ఉన్నావే? ఏంది గట్ల అరుస్తున్నావు? అరుపులా? ఇవే పిలుపులు పెళ్ళిళ్ళ కొత్తలు నేను పిలిస్తే నీకు రాగం లెక్క కనిపిస్తుండే, ఇప్పుడు అరుపులు లెక్క కనిపిస్తున్నాయి నీకు. సాల్తీయూరి పెళ్ళైన పిల్లని ఇంట్లో పెట్టుకొని ఏం మాటలు అవి? మాటలుగా అదే బిడ్డని నేనేమన్నా, నాకు మాత్రం బాధ లేదా? ఏం లేదు అయ్యా, పెళ్ళైన బిడ్డ సంబరం తీరలేదని నా బాధ. దానికి మనం ఏం చేస్తాం? మేము పంతులే గట్లా చెప్పే, దాని టైం గట్లున్నది. ఇక సంక్రాంతి వెళ్తే అయిపోతుంది అంతేతి. అటు ఇటు ఓ వారం రోజులు గడిస్తే అయిపోద్ది. గంతే గంతే, ఇక తొందరపడేది ఏం లేదు, బాధపడేది ఏం లేదు. కానీ ఏమో బాగా తయారైనా ఇటు పోతున్నావు ఏమన్నా? ఎట్లేదు రాజక్క పసుబొట్టుకు పిలిచింది, ఆడికి పోదామని తయారయ్యా. నేను వచ్చే వరకు పగటిలు అవుతుంది. మరి ఆకలికి ఆగుతావా లేకపోతే పెట్టుకోమంటావా? ఆకలేమో అవుతలేదు కానీ నేను బయటకు పోయిస్తా, అది వరకు నువ్వు వస్తావు కదా. ఏమో నేను బయటకు పోతే ఏ టైం అయ్యో తెలియదు. ఒకవేళ మీకు ఆకలి అయితే పెట్టుకొని తినండి. పెట్టుకొని తినడానికి బిడ్డ ఉన్నది కదా, పెడతాది కదా. దాని లోకంలో అదే ఉంది, అది పెడుతుంది మీరు తింటారు. అరే నిజమే. సరే ఎట్లా అడ్జస్ట్ అయిపోతాను, వెళ్ళమ్మా. హలో. హలో చెప్పే. ఏమైంది శ్వేత, నా పెళ్ళికి ఎందుకు రాలేదు? ఎగ్జామ్స్ ఉండేనే. ఎగ్జామ్స్ ఉన్నా లేకున్నా నువ్వు రావులే, మొండి గట్టానివి, నాకు తెలీదా? పోనీలేవే, ఎలా ఉన్నావు? ఉన్నాను, బాగా లేను. అదేంటి, మీ ఆయన నిన్ను బాగా చూసుకోవడం లేదా? చూసుకుంటున్నాడు. మరి ఇంకేంటి? చూసుకుంటున్నాడు అంతే. నన్ను ఆయన, ఆయన నేను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇదేం తిక్కమేలమే, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. అబ్బా నీకు ఎట్లా చెప్పాలనే? ఇలాగే చెప్పే. అది కాదే, పెళ్ళి మాత్రమైంది, తర్వాత అంటే ఓ అదేం విడ్డూరమే, అలా ఎలా? అది మరి మంచి రోజులు లేవట, మంచి రోజులు లేవట. భలే అయిందే, కాలేజ్లో అందరు నేర్పించదానివి కదా, ఇప్పుడు ఆ పంతులు ఎవరో నిన్ను నేర్పిస్తున్నాడు. పంతులు కాదే, అది గ్రహచారం. అదేనే, గ్రహాలు నీతో అగ్రహంగా ఉన్నాయి. జోకులు వేసావనుకో చంపేస్తా. చంపావులే. మీ ఆయన పాపం ఎలా ఉన్నాడే? వాస్తవానికి ఆయన అడగాలి అసలు, బావగారు బాగున్నారా అని. ఛీ, నీకు ఈ విషయం చెప్పడం నాదే బుద్ధి తక్కువ. ఈ బుద్ధి చాలా తక్కువ. ఆ విషయం కాలేజీలోనే తెలిసిపోయిందిలే నాకు. పోతే ఆ బుద్ధి, అదే మీ ఆయనపై ఉన్న బుద్ధి ఆరాటం చాలా ఎక్కువ. ఒసేయ్, ఎవరికి చెప్పకే, చీరేస్తా. చీరేస్తావో మీ ఆయనకు చీరనే ఇస్తావో? షటప్. ఆగే, అతను ఫోన్ చేస్తున్నట్టున్నాడు. ఛీ, ఎంగేజ్ వస్తుంది మళ్ళీ. ఉన్నావా బిడ్డ? ఉన్నానే అమ్మా. ఇంకా రాజా వాళ్ళ ఇంటికి పసుబొట్టుకోతున్నా. సరే అమ్మా, పోయిరా. అవు బిడ్డ, అల్లుడి గిట్ట ఫోన్ చేసిండే, ఏంది ఫోన్ మాట్లాడుతున్నావు? అమ్మో, అల్లుడు ఫోన్ చేసిండంటే మళ్ళీ ఏమనుకుంటావు? లేదమ్మా, ఫ్రెండ్ ఫోన్ చేసింది, మాట్లాడుతున్నా. ఓ అవునా? అవునమ్మా, ఏదో ట్రైనింగ్ లో ఉన్నాడంట, వారం తర్వాత వస్తాడట. సరేనమ్మా, వారం రోజులు అయితే మంచి రోజులు కూడా వస్తాయి, ఆ ముచ్చట కూడా తీరిపోతుంది, నా బరువు కూడా దిగిపోద్ది.
సరే గాని ఇప్పుడు ఆ పసుబొట్టుకు పోకపోతే ఏమైతుంది? అట్లా కాదమ్మా, పోవాలి. మీ పెళ్లి జరిపించిన పంతులు గారు కూడా అక్కడికి వస్తున్నారంట పూజ జరిపించడానికి. ఒకసారి మీ గురించి అడిగి వస్తా. సరేగానమ్మా, మళ్ళీ నీ చీర కట్టుకుని పోతున్నా. నాకు ఉన్నాయి 2-3 చీరలు, అందులో ఇది ఒకటే మంచిగా ఉంది చీర. సరే ఏమై ఉన్నాయి కదా, నీకు ఒకటి ఇస్తుందా? నమస్తే సార్. ఆ, నమస్తే. నమస్తే సార్. అదే సాయిల్ నువ్వు కదా? అవును. మంచి విషయం గారు. నాకు నీ గురించి అనుకుంటున్నా కానీ అది ఒక పని పెట్టదు నీతోని. ఏం పని చెప్పు. ఏముంది, కిచెన్ లా కొంచెం బండలు ఎక్కువ తక్కువ చేద్దాం సార్, నేను చూస్తా చేపిస్తాను. చెయ్యి ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎంతగా ఉన్నదో తీసుకొని అరే నీ దగ్గర ఎక్కువ తీసుకుంటావా సార్? నువ్వు ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నావు, ఎక్కువ తీసుకుంటావా? నువ్వే చూసి పని పక్కా ఉండాలి. పక్క ఇంట్లో ఆడవాళ్ళు నసుకుతా ఉన్నారు. ఇంత పెద్ద ఇల్లు కట్టినా పని చెప్పి కదా. రైట్ రైట్. ఎప్పుడు వస్తావు మరి? వస్తారు, ఏప్రిల్ నుండి వస్తా, నీ పని చెప్పిస్తా. మర్చిపో. రైట్. ఓకే. చూడు ఎంత మంచిగా ఉన్నవే, గిట్ల ఉండాలి. సరే బిడ్డ, నేను పసుపు బొట్టుకు పోయేస్తా. నువ్వు ఉంటావా, ఎటైనా పోతావా? నేను గీతక్క దగ్గరకు పోయేస్తాను అమ్మ, తాళం వేసిపో నువ్వు. సరే బిడ్డ, నువ్వు, నేను తాళం వేసిపోతా. అయ్యో సావిత్రమ్మగా వత్తులు తెమ్మన్నది మర్చిపోయినా. పంతులు నమస్తే, ఇదేనా మీ ఇల్లు? నమస్తే నమస్తే. ఎవరు ఉంటారా మీరు? అయ్యో పంతులు, నన్ను మర్చిపోయినావా? మా పెళ్లి మీరే చేశారు కదా పంతులు. ఎంతో మంది పెళ్లి చేస్తుంటే మాకే గుర్తుంటుందా? గదే పంతులు, మీరు మా పెళ్లి చేయలేదా? అది జర ఈ ఆషాఢం అని వాయిదేశారు చూడు, మాది అది జర అది ఉండేగా పంతులు. ఆహా, గుర్తొచ్చిందా? అదే కీడ్స్ ఆగింది కదా, 2-3 రోజులతో అయిపోద్ది. దాని ఉంది. సరే పంతులు, పోయేస్తా. సరే, శుభం. జాగ్రత్త వెళ్ళేవు. రైట్. అంతా పుణ్యాన్ని చెప్పించుకుంటోలే, ఒక 50 రూపాయలు ఇచ్చిపోతుంది తప్ప. లేరు, నా మనసు ఎట్టుందేమో. మనుషా ఒక్కతే ఉంది ఇంట్లో, ఇదే సూపర్ ఛాన్స్. జరగండి, బిడ్డ చూస్తే బాగుండదు. బిడ్డనా? అక్క, గీతక్క, ఈయనే ఉన్నారా అక్క? హాయ్. హాయ్ అక్క. బాగున్నావనే? బాగానే ఉన్నాక. బాగానే ఉన్నానే. ఏంటి మరి సంగతులు? ఏం పెళ్లి సెట్ అయిందట కదా? లేదా చెప్పానా నీకు నేను? సెట్ అయిందట. ఎందుకు అబద్ధాలు చెప్తావే నా దగ్గర? చూడే అక్క, దీనికి పెళ్లి సెట్ అయింది అయినా కూడా అవునానే, నాకే చెప్పలేదు ఇంతవరకు అసలు. లేదక్క, చెప్పనా నేను నీకు? ఏమో మరి, దానికి తెలుసు ఎక్కడ ఉండడానికి, నాకు తెలియదా పక్కన ఉండడానికి? ఒక్కవాడు జాబ్ లేదు, ఏం లేదు, ఏమని చేసుకుంటారే అండి. అంటే పెళ్లి ఫిక్స్ అయింది అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా మాట్లాడబడుతుంది. లేదే. అవునే, దాని సంగతి పక్క పెట్టు. నువ్వేందే పెళ్ళైన కంచి ఒక్కసారి కూడా మమ్మల్ని అసలు దేక్తలేవేందే, కనీసం ఫోన్ కూడా? అవునే, బాగా చూసుకుంటున్నా మీ ఆయన. ఏం చూసుకోడు ఏమో, ఆయన అక్కడ నేను ఇక్కడ చూసుకుంటున్నాం తీగా ఫోన్లల్లా. దీనికి ఎంత కష్టం వచ్చింది అసలు. పాపం పెళ్ళి ఎక్కడ కూడా కాలేదు అసలు. అయ్యో,
పగలు కూడా రావద్దు ఇలాంటి కష్టం. ఏం చేస్తుంది ఇక? సరే సరే, బయట ఎంతసేపు మాట్లాడదాం, లోపలికి వెళ్దాం దా. సరే, దా, తేజు. అబ్బాయి ఆషాఢం ఏందో, నెల రోజులు మొగుడు పిల్లలు కలపడం ఏందో, అసలు ఈ దూరమునుడు ఏందో, అసలు నా డార్లింగ్ ఏం చేస్తుందో ఏమో. నా డార్లింగ్ ఇట్ట నా పక్క పంట ఉంటే ఇప్పుడు ఏమా రోడ్డు మీద ముచ్చట్లు పెట్టిరా? రోడ్డు మీద బండ్లు అని ఉన్నా మీరు ముచ్చట్లు పెట్టి అనుకున్నదా? ఏం నడుపుతున్నావు? మీదికి వస్తున్నావు, మేమేడు ఉన్నాము, ఎంత లోపడుకున్నావు? నువ్వు రోడ్డు మీద ఆగమా ఎందుకు నడుపుతున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నా ఏంది? ఏమా బాగా ఎక్కువ మాట్లాడతారు, ఏం నాటకం చేస్తారా? నేను ఎవరు అనుకుంటారు మీరు? ఎక్కువ మాట్లాడేది నువ్వు, మేము కాదు. మేము కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరైతే నాకేంది? ఫస్ట్ బండి చక్కగా నడుపు. చక్కగా నడుపుతున్నా, నా తొందర నాకున్నది. ఏం తొందర? నువ్వు ఏమన్నా పెళ్లి పోతున్నా? ఏం నేను పెళ్లి కొడుకు లెక్క లేనా? పెళ్లి కొడుకు కాదు, తోడు పెళ్లి కొడుకు లెక్క కూడా లేవు. అట్లా అనకుతామి, నేను అసలే సగం పెళ్లితో చచ్చున్నాయిడా. ఛీ, తనవై తన్నిసుకున్నట్టున్నది. సరే సరే, పక్కన తీసుకోరి. అరే గాయనతో ఏం లడాయి పెట్టుకున్నారా మీరు? లడాయి కాదు, ఏం కాదు. మేము ఇట్లా నిలబడి మాట్లాడుతుంటే వచ్చి గుద్దిండు, మళ్ళీ ఓవర్ మా మీదకే మాట్లాడుతుండు. ఆయన ఎవరో తెలుసా మీకు? ఎవర్రా? అరే ఎస్ఐ రా, మొన్న పెళ్లి కాలే రామయ్య చిన్నలుడు ఆయనే. అమ్మో, ఒక గల్లీలో లాస్ట్ ఇల్లు గాయనేనా? అమ్మో, నాకు గల్లీలో ఏమేమవుతుందో అసలు ఏం తెలుస్తలేదే. మన గల్లీలో ఆమె తెలియకుండా మస్తు అవుతున్నాయి. లేతురు, కూసుంటురు, ఇంకా తెలియని వేరే వేరే కూడా మస్తుగా అవుతున్నాయి. అయినా మనకు అవన్నీ ఎందుకు తీరా? ఎవరైతే మనకి ఓయ్, నీకేమన్నా తెలుగుందా? ఆషాఢంగోలే అల్లుడు బిడ్డ కలవద్దని మా వాళ్ళు మా ఇంటి కాడ పెడితే నన్ను తీసుకొచ్చి నువ్వేమో గుట్టలకు చెట్లకు పట్టుకొత్తివి నన్ను. కాదే, మన పెళ్ళి 6 నెలలు అవుతుంది అన్న. నేను జాబ్ కానీ 2-3 నెలలు అటే పోతుంది. దాని తర్వాత 2 నెల రోజులు మీ అవగారికి కానీ ఉంటుంది. వచ్చినాక ఆషాఢం అని 1 నెల రోజులు కలవద్దంటే ఎట్లే? నీ అవన్నీ ఆపే, నువ్వు అసలు అర్థం చేసుకో. ఛీ, నీకేమన్నా తెలుగుందా? ఆషాఢంగోలే నీ ముఖమే చూడొద్దని చెప్పిర్రు. నువ్వేమో చెట్లకు పుట్టలకు ఎటో ఎటో పట్టుకొత్తివి. అవన్నీ కాదు, నా బాధ అర్థం చేసుకుని. అబ్బా, కనీసం నీ ముఖం ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు చూడని అబ్బా, ప్లీజ్. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు కదా, ఇంకేం చూస్తావు నా ముఖం? ఎన్నిసార్లు చూసినా గిదే ముఖం. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. అబ్బా, ఎవరైనా చూస్తే ఎట్లుంటది? పా, నాడు పోదాంపా. అబ్బా, అర్థం చేసుకోవే. అరే నాడు పోదాంపా. రాత్రి తిన్న మటన్ కూర అరగనట్టున్నది. ఈ చెట్ల పోతే వాళ్ళు చూడాలి. అరే నువ్వు సుధాకర్ అల్లుడి కదరా? ఈ చెట్లలో ఏం చెప్తుర్రా మీరు? ఇవేం పాడబుద్దులరా? మీకు కొంపలేదారా? మీకు పెళ్ళైంది కాదురా? ఇంకా తోడి కమలా, కమలా కొంచెం మంచిగా తీసుకురా. తెస్తున్నా అండి. మంచి నమస్తే అల్లుడు. నమస్తే. సంతోషం అల్లుడు, సంతోషం. మంచిది అల్లుడు, చాలా మీ అత్త చెప్పినప్పుడు చాలా సంతోషపడుతుంది. ఓకే ఓకే ఓకే, ఎప్పుడు వస్తుంది మరి?
ఏ మీ ఇష్టం అల్లుడు, అదే మీ ఇష్టం, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. ఓకే మరి, ఓకే ఓకే, నేను మీకు ఫోన్ చేస్తా. మంచి సరే. ఎవరండి ఫోను? అల్లుడు, ఏంటిదంట? మీ అమ్మాయిని చేసుకున్న వేళ విశేషం ఏమో కానీ నాకు మంచి ఎస్ఐది సెలక్షన్ వచ్చింది, ట్రైనింగ్లు ఉన్నా అంటుండు. వచ్చేస్తాడు, ఈ వీక్లో వచ్చేస్తాడు అల్లుడు. ఫోన్ చేసి చెప్పిండు. అవునా? అంత బాగానే ఉంది అని ఒకసారి పంతుల్ని పిలిచి కూడా ఆ విషయం గురించి కూడా మాట్లాడితే బాగుంది కదా. అవును, నా మనసులో మాట నువ్వు చెప్పినావు. చేస్తా, నేను ఫోన్ చేస్తా. చేసి అది కూడా ఆ బరువు కూడా తెచ్చేసుకుందాం, ఎందుకని అవసరంగా చేయండి. చేస్తా. నమస్తే సార్, మీరేనా? అంత క్షేమం సార్, మీకు 1000 ఏళ్ళ ఆయుష్. బాగుందా సార్? దీర్ఘ సుమంగళి భవ. అదే మీ గురించి అనుకుంటున్నాము. పంతులు గారు అమ్మాయిది కదా ఒకటి మిగిలిపోయింది కదా, గుర్తుంది కదా మీకు? గుర్తుంది. మరి అది కొంచెం మాకు డేట్ అంటే చెప్తే మేము సెట్ చేసుకుంటాం. అయ్యో, పీడజాలు అయిపోయి 2-3 రోజులు అవుతుందండి. అట్లా నా పంతులు, మరి అయితే మరి రేపు అమ్మాయిని పంపించనా అట్లా దగ్గరికి? వీసుకు పంపించండి, పర్వాలేదు. అట్లా నా సంతోషం స్వామి. మేము ఇన్ని రోజులు పెద్ద టెన్షన్ పడ్డాం. కమల చూసినావా? అంత ఓకే అన్నట్టే. మరి రేపు మనం ఏర్పాట్లు చేసుకుందాం. మన ఏర్పాట్లు మనం చేసుకుందాం. మంచి స్వామి, నమస్కారం. కొంచెం కట్నం అది తీసుకొని పోండి. మంచి స్వామి, నమస్కారం. మంచిదమ్మా నాన్న, వెళ్ళొస్తా. మంచిదమ్మా, పోయినా. మంచి అల్లుడు దొరికిండు. అంత బాగా బాయ్, పోయిస్తానన్న అమ్మ. చూసిరు కానండి మా కామెడీ వీడియో. మరి వేరే ఛానల్లో 10 ఛానల్లో మీరు అవకాశాలు ఇచ్చి నన్ను ఏ విధంగా అయితే ముందుకు పంపించారో, మరి అదే విధంగా సత్యం టూన్స్ అనేది అలా సాంగ్లో ఉండే, ఆ సాంగ్ని దాన్ని షార్ట్ ఫిల్మ్గా మార్చి మంచి నవ్వుల అటువంటి మీకు షార్ట్ ఫిల్మ్గా పెట్టబోతున్నాం. దాన్ని చూసి మీరు బాగా నవ్వుకోవాల్సిందిగా కోరుతుంటూ ఇట్లు మీ సత్యం. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డన్.